హాయ్ వివర్స్, మనం వచ్చేసి 7వ తరగతి తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము, తెలుగు. ఇక్కడ వచ్చేసి వర్ణమాల అచ్చులు వచ్చేసి మీకు తెలిసిందే ఇంతకుముందు. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహ. వీటిని అచ్చులు అని అంటారు. హల్లులు వచ్చేసి ఖ, ఖ, ఘ, ఘ, జ్ఞ, చ, చ, జ, జ, జ్ఞ, ట, ఠ, ఢ, ఢ, ణ, త, థ, ద, ద, న, ఫ, ఫ, భ, భ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, క్ష, ర. ఇక్కడ వచ్చేసి ఇక్కడ సరళ పదాలు అనేటువంటిది మనము కొన్ని చూద్దాము. అరక, కమలం, ఈత, తబల, పడవ, హంస, శనగ, చదరంగం, ఆట, జడ, ఊయల, ఉంగరం, శంఖం, జషం, కంఠం, డంక, రథం, ఫలం, భవనం, అక్షరం. ఇక్కడ వచ్చేసి పై పదాలలోని అక్షరాలు కాకుండా వర్ణమాలలో మిగతా అక్షరాలను వచ్చేసి రాయండి. ఆ, ఈ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహ, ఖ, గ, ఘ, చ, జ, ప, బ, మ, య, ల, వ, ళ, క్ష, ర. తర్వాత కొన్ని పదాలు చూద్దాము. అల, ఆట, ఇల, ఈక, ఉమ, ఊడ, ఎండ, ఏతం, ఐదవ, ఒక, ఓడ, ఔర, అంబ, కల, కగం, గడ, గణం, చరణం, పించం, జత, జషం, టంకం, మఠం, డబడబ, ఢంక, కణం, తగరం, కథ, దండ, దర, నగ, పగ, ఫలం, బలం, భజన, మన, యమ, రసం, లక్ష, వరం, శంఖ, ఉష, సంపద, హలం, కళ, క్షణం, రంపం, అవతల, ఆభరణం, తలగడ, పడమర, నందనవనం. తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది బొమ్మలను వచ్చేసి చూడండి, వాటి పేర్లు రాయండి. గంప, నోటు, వడ, గంట, పళ్ళెం. అక్కడ ఉన్నటువంటి బొమ్మలను చూసి రాయండి. చిలుక, లవంగం, పడవ, కలశం, నమస్కారం, తల, సీతాఫలం, వృక్షం, ఈగ, పలక, డంక, దండ, కలం, మంచం, ఈల, మేకు, అల, కుండ, దండ, ఔషధం. ఇక్కడ వచ్చేసి క్రింది పట్టికలోని పదాలను చదవండి, వాటిలో వీలైనటువంటి వాక్యాలని రాద్దాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలని ఉపయోగించి మనము ఏ విధంగా సెంటెన్స్ అనేటువంటి తయారు చేయాలనేటువంటిది చూద్దాము. మనం చకచక నడవగలం, మనం గబగబా నడవగలం, మనం కరకర నమలగలం, మనం గజగజ వణకగలం, మనం లకలక ఆనగలం, మనం గబగబా చదవగలం, మనం గబగబా ఉరకగలం. తర్వాత వచ్చేసి వర్ణమాలలోని అక్షరాల్లో పదాలను తయారు చేసి క్రింది పట్టికలో రాయండి. ఇక్కడ వచ్చేసి 2 అక్షరాల పదాలు అల, కల, ఆట, ఇల, ఈక, ఉమ, ఊడ, ఒక, ఓడ, ఔర, గడ, జత, కథ, దర, నగ, పగ, మన, యమ, లక్ష, ఉష, కళ. 3 అక్షరాల పదాలు వచ్చేసి ఎండ, ఏతం, ఐదవ, అంబ, గణం, జషం, మఠం, డంక, కణం, దండ, ఫలం, బలం, భజన, రసం, వరం, శంఖ, హలం, క్షణం. తర్వాత వచ్చేసి 4 అక్షరాల పదాలు వచ్చేసి చరణం, పించం, టంకం, డబడబ, తగరం, రంపం, అవతల, ఆభరణం, తలగడ, పడమర. కొన్ని పదాలు వచ్చేసి పాప, మిరప, పీట, తలుపు, దూడ, చెవి, మేక, చైను, బొంగరం, దోమ, గౌను, గృహం. ఇక్కడ వచ్చే క్రింది బొమ్మలను చూడండి, సరైనటువంటి పదాలను గుర్తించండి. అక్కడ ఒక అక్కడ వచ్చేసి పావురం బొమ్మ ఇవ్వడం జరిగింది, పావురం అనమాట. వాటిలో కోకిల, పావురం, కాకి, చిలుక అని ఇవ్వడం జరిగింది, పావురం. మామిడి చెట్టు ఇవ్వడం జరిగింది, పనస, జామ, దోస, అది మామిడి. 13 అనేటువంటి అక్షరానికి 13, 16, 15, 11 ఇచ్చినారు, 13. గులాబీ, కమల, బంతి, గులాబీ, జాజి అనమాట, గులాబీ. కాకర అనేటువంటి దానికి మీరు గోళం చుట్టండి. తర్వాత క్రింది బొమ్మలను చూడండి, వాటి పేర్లను రాయండి. కాకి, రూపాయి,
గొడుగు, పిడికిలి, 4 కోతి, దీపం, తేలు, గౌను, ఏనుగు, మైకు, సింహం. తర్వాత వచ్చేసి క్రింది పట్టికల్లో గుణింతపు పదాలను రాయండి. పాట, మామ, పిలక, మిరప, బీర, మీగడ, పులుపు, బురద, పూలు, బూటు, పెరుగు, బెరడు, పేరు, బేరం, పైసలు, బైరాగి, పొగరు, మొసలి, పోరు, మోసం, పౌరుడు, మౌనం, గంగ, బంగారం. ఇక్కడ ఒత్తులు తర్వాత వచ్చేసి పరిచయం అనేటువంటి చూద్దాము. క్రింది బొమ్మను చూడండి, వాటి పేర్లను చూడండి. ఒత్తు అక్షరాన్ని గుర్తించి గుర్తును ఈ యొక్క పెట్టెలో రాయండి. ఇక్కడ చూడండి వచ్చేసి నక్కకి ఒత్తు కావత్తు, ముగ్గు, పిచ్చుక, గజ్జెలు, చెట్టు, లడ్డు, అత్త, బెద్దల మాట, ఉన్న ఊరు, ఒప్పు, కొబ్బరికాయ, గుమ్మడి, కొయ్య బొమ్మ, గొర్రె, పిల్లలం, దువ్వెన. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని వచ్చేసి ఆ యొక్క ఒత్తులను గుడింతపు ఒత్తులను వచ్చేసి ఆ యొక్క బ్రాకెట్లో రాయండి. పెళ్ళి, లా గుడింతపు ఒత్తు. ఈ విధంగా వచ్చేసి మనము గుడింతపు ఒత్తులు వాటిల్లో బ్రాకెట్లో రాయండి. తర్వాత తెలుగు పదాలు తర్వాత వచ్చేసి తిథులు, ఋతువులు, తర్వాత మాసాలు, వీటి గురించి చూద్దాము. సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, తెలంగాణ గవర్నమెంట్ ఇది. ఇక్కడ వచ్చేసి వారాలు వచ్చేసి ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము. తర్వాత వచ్చేసి ఇక్కడ ఋతువులు వచ్చేసి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. తర్వాత వచ్చేసి తిథులు వచ్చేసి పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ లేదా అమావాస్య అనేటువంటిది 15 రోజులకు ఒకసారి తిథులు మారిన తర్వాత వస్తుంది. తర్వాత వచ్చేసి మాసాలు చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, పాల్గొనము. క్రింది పట్టికలోని గుణింత పదాలను చదవండి. ఏ గుణింతాక్షరాలు పదాలు వచ్చేసి లేవో చెప్పండి. ఇక్కడ వచ్చేసి కాడ, గాలం, ఛాయ, జామ, టాక, డాబా, తాత, దానం, నావ, కిటికీ, గిలక, చివర, జింక, టింకు, డింగరి, తిలకం, దివిటి, నిజం, కీటకం, గీత, చీర, జీడి, టీక, డీలా, తీగ, దీపం, నీడ, కుండ, గుడి, చురుకు, రాజు, కాటు, శివుడు, తురుము, దురద, నుతురు, కూజ, గూడు, చూరు, జూలు, టూకి, గూడు, తూము, దూరం, నూరు, కృప, గృహం, తృణం, నృపుడు, కెరటం, గెలుపు, చిలుక, జెండా, టెంక, దండెం, తెలుపు, పందెం, నెల, కేక, గేదె, చేను, జేబు, టేకు, డేగ, తేలు, దేవుడు, నేల, కైక, గైరి, చైనా, జైలు, టైరు, తైలం, దైవం, నైజం, కొడుకు, గొడుగు, చొరవ, డొంక, తొందర, దొర, నొసలు, కోడలు, గోడ, చోటు, జోల, టోపి, డోలు, తోట, దోస, నోరు, కౌముది, గౌరి, చౌక, జౌలి, తౌడు, దౌడు, కంప, గంప, చందనం, జంతువు, టంకం, డంబం, తంగేడు, దండ, నంది, పాట, బాజా, మామ, యాగం, రాగం, లాభం, వాన, శాపం, సాగరం, హారం, బళ, పిలక, బిరడ, మిరప, హాయి, రింగు, లింగం, వింత, శిరం, సిగ, హిమం, తాళి, పీట, బీర, మీగడ, ఓయి, రీము, లీటరు, వీధి, శీతలం, సీసా, హీనం, కాళీ, పులుపు, బురద, మునుగు, యువత, రుచి, కాలు, వాయువు, సునకం, సుందరం, హుండి, తలుకు, పూలు, బూటు, మూలుగు, యూరప్, రూపం, లూటి, మావూరు, శూలం, సూది, హూణం, పృథివీ, బృందం, మృగం, వృక్షం, శృంగం, సృజన, హృదయం, పెరుగు, బెరడు, మెడ, పోయెను, రెండు, లెంప, వెదురు, సెలవు,
పేరు బేరం మేడ రేగు లేత వేరు శేషం సేరు హేమం కళేబరం పైసలు బైరాగి మైదాకు రైతు వైరం శైలి సైకిలు హైమా పొగరు బొంగరం మొసలి యొక్క రొద లొసగు సొంటి సొగసు హొయలు పోరు బోనం మోసం యోగి రోకలి లోటు పోరు శోభ సోమరి పోరు కాళోజీ పౌరుడు మౌనం రౌతు లౌకికం శౌరి సౌదం హౌరా పంది బంతి మంద యంత్రం రంపం లంక వంద శంఖం సంత హంస తాళం